జగన్ అడ్డాలో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టించింది. వైసీపీ అధినేత సొంత జిల్లాలో ఊహించని రీతిలో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఉమ్మడి కడప జిల్లాలో 10 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు 7 చోట్ల గెలుపొందారు. కేవలం బద్వేల్, పులివెందుల, రాజంపేటలో మాత్రమే వైసీపీ గెలిచింది. దీంతో సొంత ఇలాకాలోనే వైసీపీ అధినేత జగన్ కు భారీ షాక్ తగిలినట్టయింది. కడప మొదట కాంగ్రెస్ కు ఆ తర్వాత వైసీపీకి కంచు కోటగా నిలిచింది. అయితే ఈసారి ఎన్నికల్లో ఆ కంచుకోట బద్దలైంది. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో టీడీపీ జెండా పాతింది. జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో 7 చోట్ల గెలిచి కూటమి అభ్యర్థులు తిరుగులేని విజయాన్ని సాధించారు. వైసీపీ కడప అసెంబ్లీ అభ్యర్థి అంజాద్ బాషాకు జనం దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. అక్కడ టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి 18,860 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అంజాద్ బాషాను ఓడించి 3 దశాబ్దాల తర్వాత కడప అసెంబ్లీ స్థానంలో గెలిచిన మొదటి మైనారిటీయేతర అభ్యర్థిగా అవతరించారు. కమలాపురంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన టీడీపీ అభ్యర్థి పూతా కృష్ణ చైతన్యారెడ్డి 25,357 ఓట్ల తేడాతో జగన్మోహన్ రెడ్డి మామ పి రవీంద్రనాథ్ రెడ్డిపై విజయం సాధించారు. మైదుకూరులో టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ 20,950 ఓట్ల తేడాతో సిట్టింగ్ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామరెడ్డిపై విజయం సాధించారు. జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం నుంచి మాజీ మంత్రి బీజేపీ అభ్యర్థి చెడిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మూలే సుధీర్ రెడ్డిపై 17,191 ఓట్ల తేడాతో గెలుపొంది జిల్లాలో కాషాయ పార్టీ జెండాను ఎగురవేశారు. నంద్యాల వరదరాజుల రెడ్డి 81 ఏళ్ల వయసులో పోటీ చేసి ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల శివప్రసాద్ రెడ్డిపై 22,744 ఓట్ల తేడాతో విజయం సాధించారు. రాయచోటిలో వైఎస్ఆర్సీపీకి చెందిన గడికోట శ్రీకాంత్ రెడ్డిపై తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఎం రాంప్రసాద్ రెడ్డి విజయం సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. కేవలం బద్వేల్, పులివెందుల, రాజంపేటలో మాత్రమే వైసీపీ గెలిచింది. పులివెందుల్లో జగన్ కి 60,000 మెజారిటీ వచ్చింది. గత ఎన్నికల్లో 90,000 ఓట్ల మెజారిటీతో గెలిస్తే ఈసారి 30,000 మెజారిటీ తగ్గింది. మొత్తంగా సొంత జిల్లాలోనూ జగన్ కు షాక్ తగలడాన్ని మాత్రం రాజకీయ విశ్లేషకులు అంచనా వేయలేకపోతున్నారు.